టెట్ పెడగాజీలో కానీ అటు డిఎస్సి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో కానీ అతి ముఖ్యమైనటువంటి టాపిక్, ప్రతిసారి ఎగ్జామ్లో వచ్చేటటువంటి టాపిక్, అత్యంత కఠినంగా అనిపించే టాపిక్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఎన్సిఎఫ్ 2005. మరి ఎన్సిఎఫ్ 2005 ఏమిటి, అది ఎందుకు వచ్చింది, దాని అవసరం ఏమొచ్చింది ఈ దేశానికి, ఈ ఎన్సిఎఫ్ 2005లో ఉన్న అధ్యాయాలన్నీ, ఎన్సిఎఫ్ 2005 మౌలిక సూత్రాలేంటి, ఎన్సిఎఫ్ 2005 విద్యా ధ్యేయాలు ఏందో మనం ఈ క్లాసులో డిస్కస్ చేద్దాం. ఇది టెట్ డిఎస్సికి కాకుండా పాఠశాలకు వెళ్ళిన తర్వాత నూతన పాఠ్యపుస్తకాల బోధనలో కూడా ఇది అత్యంత కీలకమైనటువంటి టాపిక్. ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఎన్సిఎఫ్ 2005 అంటాం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఏంది ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అంతకుముందు మన దేశంలో పాఠ్య ప్రణాళిక లేదా, ఉంటే దీని అవసరం కొత్తగా ఏమొచ్చింది అనేది ఒక్కసారి దీని యొక్క పూర్వ చరిత్రను పరిశీలిద్దాం. స్వాతంత్ర అనంతరం మన దేశంలో 1964లో తొలి జాతీయ విద్యా కమిషన్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన కొఠారి కమిషన్ నియమించాం. ఇది తొలి జాతీయ విద్యా కమిషన్. ఈ కమిషన్ 1966లో జాతీయ విద్యా అభివృద్ధి పేరుతో నివేదిక సమర్పించింది. ఈ కొఠారి కమిషన్ ఏం పేర్కొనంది అంటే, ఈ దేశంలో ఒక కామన్ సిలబస్ మీరు తయారు చేయండి, ఒక జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందించమని 1964లో నియమిస్తే 1966లో జాతీయ విద్యా అభివృద్ధి అనే పేరుతో నివేదిక ఇచ్చిన దౌలత్ సింగ్ కొఠారి పేర్కొన్నాడు. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది దౌలత్ సింగ్ కొఠారి. ఆ కమిషన్ సిఫారసు మేరకు మన దేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం మొట్టమొదటి ఫస్ట్ ఎన్సిఎఫ్ని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని 1975లో రూపొందించింది. 1975లో మొట్టమొదటి ఎన్సిఎఫ్ని రూపొందించింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. మొట్టమొదటి ఎన్సిఎఫ్ ఎప్పుడు వచ్చిందండి, 1975లో ఎన్సిఎఫ్ మొట్టమొదటి ఎన్సిఎఫ్ అనేది రావడం జరిగింది. ఇది ఇండియాలో జాతీయ స్థాయిలో మొట్టమొదటి ఎన్సిఎఫ్ ఎవరి సిఫారసు మేరకు వచ్చింది, కొఠారి కమిషన్ సిఫారసు మేరకు వచ్చింది. ఆ తర్వాత ఈ 75 ఎన్సిఎఫ్ని సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క విద్యా అధీకృత సంస్థ అయిన ఎన్సిఈఆర్టీ రూపొందించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే సంస్థ జాతీయ స్థాయిలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధీకృత సంస్థ. జాతీయ విద్యా శిక్షణ పరిశోధనా మండలి ఎన్సిఈఆర్టీ ఈ యొక్క మొట్టమొదటి ఎన్సిఎఫ్ను 75లో రూపొందించి దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల మార్పిడి చేసి ఈ దేశంలో విద్యను అందించే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా ఒక కామన్ సిలబస్ తయారు చేసే ప్రయత్నం చేసింది. ఇలాంటి సందర్భంలో 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోకి మార్చింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం విద్యని ఉమ్మడి జాబితాలోకి మార్చింది. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 నుండి విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది. రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యని 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి ఇందిరాగాంధీ ప్రభుత్వం
ఉమ్మడి జాబితాలోకి మార్చింది. ఎలా మార్చింది? ఉమ్మడి జాబితాలోకి మార్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఈ యొక్క విద్య ప్రస్తుతం ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితా. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితా. విద్యని రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యని ఉమ్మడి జాబితాలోకి మార్చిన రాజ్యాంగ సవరణ 42, మార్చిన సంవత్సరం 1976, మార్చిన ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం. మరి ఆ సమయంలో దేశంలో మొట్టమొదటి ఎన్సీఎఫ్ అమలవుతుంది. ఏ ఎన్సీఎఫ్? 75. ఎప్పుడు తయారు చేశారు? 75లో. ఎవరి సిఫారసు మేరకు? కొఠారి కమిషన్ కున్న మరో పేరు తొలి జాతీయ విద్యా కమిషన్ సిఫారసు మేరకు 75లో మొట్టమొదటి ఎన్సీఎఫ్ని రూపొందించి దేశవ్యాప్తంగా పుస్తకాల మార్పిడి చేసి దేశంలో విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో 1986 నూతన జాతీయ విద్యా విధానాన్ని న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చాడు స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ, స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ, ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న తెలుగువాడైన మాజీ ప్రధాని పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ విశేష కృషి ఫలితంగా నూతన జాతీయ విద్యా విధానం విద్యారంగములో సవాళ్ళు భవిష్యత్ అనే పేరుతో 1986లో నూతన జాతీయ విద్యా విధానం బయటికి తీసుకొచ్చాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం. ఆనాడు 1968లో ఉన్న జాతీయ విద్యా విధానం స్థానంలో 1986 నూతన జాతీయ విద్యా విధానాన్ని బయటికి తీసుకొచ్చాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం. విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్. 21వ శతాబ్దంలో వచ్చే సవాళ్లు ఎదుర్కొనే విధంగా మన దేశ విద్యా విధానం ఉండాలని భావించిన ప్రధాని రాజీవ్ గాంధీ పివి నరసింహారావు విద్యామంత్రిగా ఈ 86 జాతీయ విద్యా విధానం బయటికి తెచ్చారు. ఈ 86 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ 86 జాతీయ విద్యా విధానానికి న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా మన దేశంలో రెండవ ఎన్సీఎఫ్ని 1988లో రూపొందించారు. 75లో రూపొందించిన ఎన్సీఎఫ్ స్థానంలో 1988లో రెండవ ఎన్సీఎఫ్ని మన దేశంలో రూపొందించారు. 1988లో రెండవ ఎన్సీఎఫ్ వచ్చింది. రెండవ ఎన్సీఎఫ్ని దేని ఆధారంగా వచ్చింది? 1986 నూతన జాతీయ విద్యా విధానం ఆధారంగా 1986 నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా 88లో రెండవ ఎన్సీఎఫ్ వచ్చింది మన దేశంలో. ఈ 86 జాతీయ విద్యా విధానంలో ఏమనుకున్నారంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించాలని నిర్ణయించారు. ప్రతి 5 years ఒకసారి మన పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించాలని నిర్ణయించింది ఈ నూతన జాతీయ విద్యా విధానం 1986 జాతీయ విద్యా విధానం ఏమని నిర్ణయించింది? 5 years కోసారి పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా 1988లో 88లో రెండవ ఎన్సీఎఫ్ని రూపొందించి మన దేశంలో విద్య అందించే క్రమములో 1992లో స్కూల్ బ్యాగుల మీద ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీని నియమించారు. 1992లో ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షతన స్కూల్ బ్యాగుల మీద ఓ కమిటీని నియమించడం జరిగింది. అనుకోకుండా ఢిల్లీలో ఒక 10 సంవత్సరాల పిల్లవాడు సిమెంట్ బస్తా బరువు ఉన్న స్కూల్ బ్యాగులు మోసుకుంటూ ఇంటికి వెళుతున్నప్పుడు ఆనాడు గమనించిన ఆర్కే నారాయణ అనే ఒక రాజ్యసభ సభ్యుని యొక్క కోరిక మీద ఆ బ్యాగు పరిశీలన చూస్తే ఈ యొక్క యశ్పాల్ కమిటీ వచ్చింది. ఎందుకు వచ్చింది యశ్పాల్ కమిటీ అంటే స్కూల్ బ్యాగుల మీద వచ్చింది. పాఠ్య పుస్తకాల బరువు మీద, స్కూల్ బ్యాగుల మీద ఈ కమిటీ వచ్చింది. 1992 ప్రాంతంలో ప్రముఖ ఆంగ్ల రచయిత ఆర్కే నారాయణ
కేఆర్ నారాయణ అయితే ఇండియాలో మొట్టమొదటి దళిత రాష్ట్రపతి, ఆర్కే నారాయణ అయితే భారతదేశంలో ప్రముఖ ఆంగ్ల రచయిత. ఈయన 1992 ప్రాంతంలో మన దేశంలో ఈ ఆర్కే నారాయణ రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తున్న కాలమది. రాజ్యసభకు విశిష్టమైన వ్యక్తులని కళలు, సాహిత్యం, జర్నలిజం, ప్రజాసేవ, సామాజిక సేవ రంగాల్లో గొప్ప మీలాంటి 12 మంది వ్యక్తుల్ని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తాడు. సాహిత్యం నుండి 1992 ప్రాంతంలో రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తున్నాడు ప్రముఖ ఆంగ్ల రచయిత ఆర్కే నారాయణ. ఒకరోజు ఈయన రాజ్యసభ మీటింగ్కు హాజరయ్యి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళి భోజనం తిని మళ్ళా రాజ్యసభ మీటింగ్కి వస్తున్న సందర్భంలో ఢిల్లీలో 10 సంవత్సరాల పిల్లవాడు సిమెంటు బస్తా బరుగున్న స్కూలు బ్యాగులు మోసుకుంటూ రోడ్డు మీద కష్టంగా నడుచుకుంటూ పోతున్నాడు. అది చూసిన ఆర్కే నారాయణ ఆ స్కూలు బ్యాగును తీసుకెళ్లి రాజ్యసభలో ప్రదర్శించాడు. ఎదగవలసిన బాల్యం పుస్తకాలు మొయ్యడంలోనే కుషించిపోతుంది, ఎదగవలసిన బాల్యం పుస్తకాలు మొయ్యడంలోనే కుషించిపోతుంది. పిల్లల యొక్క శారీరక పెరుగుదల వికాసాన్ని ఈ పుస్తకాల బరువు తగ్గిస్తుంది అని రాజ్యసభ ముందుకు తీసుకొచ్చాడు ఆర్కే నారాయణ. ఆనాడు రాజ్యసభ మూజువాని ఓటుతో తీర్మానం చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ని కోరింది, తక్షణమే మన దేశంలో ఈ స్కూల్ బ్యాగు తగ్గించడం కోసం మీరు ఒక కమిషన్ నియమించమని రాజ్యసభ మూజువాని ఓటుతో కేంద్రాన్ని సిఫారసు చేసింది. ఈ రాజ్యసభ సిఫారసు మేరకు ఆనాడు యూజీసీ చైర్మన్గా పనిచేస్తున్న ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షతన 8 మంది సభ్యులతో సెంట్రల్ గవర్నమెంట్ పివి నరసింహారావు ప్రభుత్వం స్కూల్ బ్యాగుల మీద యశ్పాల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి పుస్తకాలను పరిశీలించి స్కూల్ బ్యాగుల్ని పరిశీలించి అందరి సలహాలు స్వీకరించి 1993లో భారము లేని అభ్యసనం అనే పేరుతో నివేదికను సమర్పించింది. భారము లేని అభ్యసనం అనే పేరుతో యశ్పాల్ కమిటీ తన నివేదికను సెంట్రల్ గవర్నమెంట్కు సమర్పించింది. ఆ నివేదిక పేరు లెర్నింగ్ వితౌట్ బర్డెన్. భారము లేని అభ్యసన. భారము 2 రకాలు పిల్లలకు: శారీరక భారము, మానసిక భారము. పుస్తకాలు బరి ఎక్కువైతే వచ్చే భారము శారీరక భారము, పుస్తకాలలో ఉన్నది వయసు కన్నా ఎక్కువైతే వచ్చే భారము మానసిక భారము. ఈ శారీరక భారము, మానసిక భారము ఏ భారం ఎక్కువైనా పిల్లలకు అభ్యసనం జరగదు. అందుకని 1993లో యశ్పాల్ కమిటీ తన నివేదికనిచ్చింది. ఆ నివేదిక పేరు భారము లేని అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ 1993లో భారము లేని అభ్యసన కార్యక్రమాన్ని రూపొందించింది. భారము లేని అభ్యసన కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించింది. ఈ భారము లేని అభ్యసన కార్యక్రమాన్ని అంటే 88లో రూపొందించిన రెండవ ఎన్సీఎఫ్ పుస్తకాలని మరోసారి పునఃసమీక్షించి 1993లో భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని రూపొందించి పుస్తకాల బరుగును తగ్గించి మళ్ళా పాఠ్య పుస్తకాల మార్పిడి చేశారు మన దేశంలో 1993లో ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ సిఫారసు మేరకు. దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ 93 కార్యక్రమంలో పుస్తకాలు మార్చి మళ్ళా దేశంలో భారం లేకుండా విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా విద్యని అందించే ప్రయత్నంలో ఇలా చేస్తున్నప్పుడే 2000 సంవత్సరంలో 3వ ఎన్సీఎఫ్ని కూడా మన దేశంలో రూపొందించారు. 2000 సంవత్సరంలో 3వ ఎన్సీఎఫ్ని కూడా రూపొందించారు. కానీ ఈ 3వ ఎన్సీఎఫ్ అనేది ఆచరణాత్మక రాలేదు, అమల్లోకి తేలేదు, అది విజయవంతం కాలేదు. దాంట్లో పూర్తి అంశాలు అమలు చేయలేకపోయారు. 2000 సంవత్సరంలో రూపొందించినటువంటి ఎన్సీఎఫ్, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, 2000 సంవత్సరంలో మరో ఎన్సీఎఫ్ వచ్చింది. కానీ ఈ ఎన్సీఎఫ్ విజయవంతం కాలేక ఈ 93 భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని మన దేశంలో కొనసాగించుకుంటూ వచ్చారు. అంటే 1975లో వచ్చింది ఎన్సీఎఫ్, దానికి మూలం కొఠారి కమిషన్.
రెండవ ఎన్సీఎఫ్ 88లో వచ్చింది. దానికి మూలం రాజీవ్ గాంధీ వీలునామా 86 జాతీయ విద్యా విధానం. 86 జాతీయ విద్యా విధానం ప్రకారం 88లో దేశంలో నూతన ఎన్సీఎఫ్ వచ్చింది. అది అమలయ్యే క్రమంలో 1992లో స్కూల్ బ్యాగుల మీద యశ్పాల్ కమిటీ వచ్చింది. ఆ యశ్పాల్ కమిటీ 1993లో తన నివేదికనిచ్చింది. నివేదికని ఆధారంగా సెంట్రల్ గవర్నమెంటు 1993లో భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని రూపొందించి పాఠ్యపుస్తకాలని మళ్ళా పునఃసమీక్షించింది. ఇలాంటి సందర్భంలో 2000 సంవత్సరంలో ఎన్సీఎఫ్ 2000 అనే 3వ ఎన్సీఎఫ్ని దేశంలో రూపొందించారు. కానీ ఈ 3వ ఎన్సీఎఫ్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది, ఆశించినటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఇలాంటి సందర్భంలో 2004లో లోక్సభలో ఒక సభ్యుడు కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్ని ఒక ప్రశ్న అడిగాడు. 2004లో లోక్సభలో ఒక సభ్యుడు, మీరు 1993లో రూపొందించిన భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని దేశంలో అమలు చేస్తున్నారు. 2000 సంవత్సరంలో రూపొందించిన ఎన్సీఎఫ్ విజయవంతం కాలేదు. అది విజయవంతం కాలేదు. ఇప్పుడు 93ని ఇంకా మీరు కొనసాగిస్తున్నారు. మరి దాన్ని అలానే కొనసాగిస్తారా? ఈ దేశానికి ఏమైనా ఓ నూతన పాఠ్య ప్రణాళికను రూపొందిస్తారా? అని 2004లో లోక్సభలో ఒక సభ్యుడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్, మేము త్వరలోనే ఒక జాతీయ స్థాయిలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ దేశానికి మరో నూతన జాతీయ పాఠ్య ప్రణాళికను తీసుకురాబోతున్నామని లోక్సభలో ఆమె ఇచ్చాడు. దీనికి అనుగుణంగా 2004 జూలై 14 నుండి జూలై 19 వరకు ఢిల్లీలో సమావేశమైన ఎన్సీఈఆర్టీ 2004 జూలై 14 నుండి జూలై 19 వరకు ఢిల్లీలో సమావేశమైన ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీన్ని ఏం చెప్పుకున్నాం మనం? జాతీయ స్థాయిలో కేంద్ర హెచ్ఆర్డి, కేంద్ర విద్యాశాఖకు అధీకృత సంస్థ అని చెప్పుకున్నాం. ఈ 2004 జూలై 14 నుండి జూలై 19 వరకు ఢిల్లీలో సమావేశమైనటువంటి ఎన్సీఈఆర్టీ ఏమని నిర్ణయించింది అంటే పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించాలని నిర్ణయించింది. పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించాలి అని నిర్ణయించింది. మన కరికులంని రివ్యూ చేయాలి అని చెప్పి నిర్ణయించింది ఎన్సీఈఆర్టీ. దీనికోసం మరి పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించాలంటే దానికో కమిటీ ఏర్పడాలి, దానికో సంఘాన్ని ఏర్పాటు చేయాలి, అందరి అభిప్రాయాలు స్వీకరించాలి, అందరి సలహాలు స్వీకరించి ఈ దేశానికో నూతన పాఠ్య ప్రణాళికను తయారు చేయాలని చెప్పి ఎన్సీఈఆర్టీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఎన్సీఈఆర్టీ 2004 జూలై 19న 35 మంది మేధావులతో జాతీయ సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఏం చేసింది? జాతీయ సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని ఆంగ్లంలో నేషనల్ స్టీరింగ్ కమిటీ అంటాం. 35 మంది మేధావులతో 2004 జూలై 19న ఎన్సీఈఆర్టీ ఒక జాతీయ సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేసింది. దేనికోసం అండి? ఒక నూతన పాఠ్య ప్రణాళిక తీయడం కోసం, ఉన్న పాఠ్య ప్రణాళికను పునః సమీక్షించడం కోసం ఎన్సీఈఆర్టీ ఒక జాతీయ సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘానికి అధ్యక్షునిగా ప్రముఖ విద్యావేత్త 93లో భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని రూపొందించిన ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షతన సెంట్రల్ గవర్నమెంట్ యశ్పాల్ ఎందుకు అంటే ఈయన 93 భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, భారత విద్యారంగంపై సంపూర్ణ అవగాహన కలిగినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ యశ్పాల్. ఈ యశ్పాల్ అధ్యక్షతన 35 మంది మేధావులతో 2004లో నేషనల్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది ఎన్సీఈఆర్టీ. దేనికోసం? ఒక నూతన
పాఠ్య ప్రణాళిక రూపకల్పన కోసం, ఉన్న పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించడం కోసం 35 మంది దేశంలో మేధావులతో ప్రముఖ విద్యావేత్త యశ్పాల్ అధ్యక్షతన నేషనల్ స్టీరింగ్ కమిటీ, జాతీయ పాఠ్య ప్రణాళిక జాతీయ సారథ్య సంఘం NCF 2005 రూపొందించడం కోసం, సిఫారసు చేయడం కోసం ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ స్టీరింగ్ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత అండి? నేషనల్ స్టీరింగ్ కమిటీలో మనం సభ్యుల సంఖ్య ఎంత చెప్పుకున్నాం? 35 మంది. ఎంత? NCF 2005ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ NCF 2005లో మనం డిస్కస్ చేస్తున్నాం. NCF 2005 కోసం మన 35 మంది మేధావులతో నేషనల్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది NCERT. ఆ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు యశ్పాల్, మొత్తం సభ్యులు యశ్పాల్తో కలిసి 35 మంది. ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీలో తెలుగు వారికి ప్రాతినిధ్యం వహించింది ప్రొఫెసర్ శాంతా సిన్హా. ఎవరండి? ప్రొఫెసర్ శాంతా సిన్హా తెలుగు వారికి నాయకత్వం వహించింది. దేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యారంగ మేధావులు, ప్రొఫెసర్లు, NCERT డైరెక్టరు ఆచార్య రామ్మూర్తి లాంటి మేధావులతో 35 మంది సభ్యులతో నేషనల్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది NCERT పాఠ్య ప్రణాళిక పునఃసమీక్ష కోసం. ఈ 35 మంది సభ్యులతో ఏర్పడ్డ నేషనల్ స్టీరింగ్ కమిటీకి 21 ఫోకస్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 21 ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల SCERT డైరెక్టర్లను, రాష్ట్రాల్లో ఉన్న విద్యారంగంలో సీనియర్ ప్రొఫెసర్లని ఈ ఫోకస్ గ్రూపుల్లో సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీకి సహాయ సహకారాలు అందించడం కోసం 21 ఫోకస్ గ్రూపుల్ని కూడా ఏర్పాటు చేసింది NCERT. ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి అందరి సలహాలు స్వీకరించి ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, మేధావుల, దేశ ప్రజల యొక్క ఒపీనియన్ స్వీకరించింది. దేశవ్యాప్తంగా పర్యటించి మన పాఠ్య ప్రణాళిక నిర్మాణం ఎలా ఉండాలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వమని ఆహ్వానించింది. దేశంలో 5 ప్రాంతీయ విద్యా సంస్థలు ఉన్నాయి. మైసూర్, భువనేశ్వర్, భూపాల్, అజ్మీర్, షిల్లాంగ్. ఈ 5 ప్రాంతీయ విద్యా సంస్థలు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, RIEలు అంటాం, రీజనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, REL పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క దేశంలో 5 ప్రాంతీయ విద్యా సంస్థలైనటువంటి మైసూర్లో ఉంది, భువనేశ్వర్లో ఉంది, భూపాల్లో ఉంది, ఆస్మీర్లో ఉంది, షిల్లాంగ్లో ఉంది. ఈ 5 ప్రాంతీయ విద్యా సంస్థల్లో తల్లిదండ్రుల చేత, పేరెంట్స్ చేత మంచి సమావేశాలు ఏర్పాటు చేసి ఆ మీటింగ్లకు హాజరైనటువంటి ప్రొఫెసర్ యశ్పాల్ మన విద్యా పాఠ్య ప్రణాళిక నిర్మాణం ఎలా ఉండాలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా కోరాడు. ఆ సలహాలు, సూచనలు అందరి తీసుకొని ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీ చూడండి, నేషనల్ స్టీరింగ్ కమిటీ 2005 మే 2వ తారీఖున నేషనల్ స్టీరింగ్ కమిటీ తన నివేదికను భారములేని అభ్యసనం, పేరు చూడండి, భారములేని అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారములేని అభ్యసనం అనే పేరుతో తన నివేదికను NCERTకి సమర్పించింది. యశ్పాల్ కమిటీ అధ్యక్షతన ఉన్న జాతీయ సారథ్య సంఘం 2005 మే 2వ తారీఖున లెర్నింగ్ వితౌట్ బర్డెన్ పేరుతో తన నివేదికను సమర్పించింది NCERTకి. NCERT ఈ నివేదికను CABE ఆమోదం కోసం పంపింది. దేనికోసం? CABE, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. భారతదేశంలో 1921లో ఏర్పడ్డ కేంద్ర విద్యా సలహా మండలి CABE అధ్యక్షుడు కేంద్ర HRD మంత్రి లేదా కేంద్ర విద్యాశాఖ క్యాబినెట్ మంత్రి. ఆ CABE ఆమోదం కోసం ఆ నివేదికను పంపింది. మన దేశ విద్యారంగంలో ఏ మార్పు రావాలన్నా అంతిమంగా ఆమోదం
ఆమోదించవలసింది సిఏబిఈ. మరి ఈ యశ్పాల్ కమిటీ, ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ ఎన్సీఈఆర్టీ సిఏబిఈ ఆమోదం కోసం పంపింది. సిఏబిఈ కూడా ఈ నివేదికలో ఎలాంటి మార్పులు లేకుండా ఆ నివేదికను ఆమోదించింది. సిఏబిఈ ఆమోదించడంతోనే ఈ నివేదికను ఆధారంగా చేసుకొని ఎన్సీఈఆర్టీ ఎన్సీఎఫ్ 2005ని రూపొందించింది. ఎన్సీఎఫ్ 2005ని రూపొందించింది. అలా రూపొందించి పాఠ్య ప్రణాళికను పూర్తిగా పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించింది. ఈ యొక్క ఎన్సీఎఫ్ 2005ని రూపొందించడం జరిగింది. ఇదే ఎన్సీఎఫ్ 2005. అది 2005లో రూపొందించారు కాబట్టి 2005 అది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కాబట్టి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, వాటికి ఆన్సర్ చెప్పండి. ఈ ఎన్సీఎఫ్ 2005 మన దేశంలో ఎన్నోది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. 4వది. 75లో 1 వచ్చింది, 88లో 2 వచ్చింది, 2000లో 3 వచ్చింది, 2005లో 4 వచ్చింది. ఇది మన దేశంలో, స్వతంత్ర భారతదేశంలో 4వ ఎన్సీఎఫ్. ఇప్పుడు చెప్పండి, ఎన్సీఎఫ్ 2005ని ఎవరు రూపొందించారు? ఎన్సీఎఫ్ 2005ని ఎవరు రూపొందించారు? తెలంగాణ టీఆర్టీలో బిట్టిది అందరూ యశ్పాల్ పేరు పెట్టారు. ఎన్సీఎఫ్ 2005ని రూపొందించింది ఎన్సీఈఆర్టీ రూపొందించింది ఎన్సీఎఫ్ 2005ని. ఎన్సీఎఫ్ 2005ని ఎవరు సిఫారసు చేశారు? నేషనల్ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ యశ్పాల్. నేషనల్ స్టీరింగ్ కమిటీలో సభ్యుల సంఖ్య 35. నేషనల్ స్టీరింగ్ కమిటీలో తెలుగు వారికి ప్రాతినిధ్యం వహించింది ప్రొఫెసర్ శాంతా సిన్హా. మరి ఎన్సీఎఫ్ 2005ని ఎవరు రూపొందించారు? ఎన్సీఎఫ్ నినాదం భారము లేని అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఏమండి? భారము లేని అభ్యసనం. చూసారా? లెర్నింగ్ వితౌట్ బర్డెన్. పిల్లవానికి అభ్యసనం భారం కావద్దు. అది శారీరక భారం కావద్దు, మానసిక భారం కావద్దు, ఏ భారం కూడా కావద్దు. అభ్యాసకుడు శారీరకంగా మానసికంగా సంసిద్ధుడిగా ఉంటేనే అభ్యసనం జరుగుతుంది. తారంటేక్ సంసిద్ధత నియమం. మరి పిల్లవానికి లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అన్నాడు. భారము లేని అభ్యసనం రావాలంటుంది ఎన్సీఎఫ్ 2005. మరి ఎన్సీఎఫ్ని రూపొందించింది ఎన్సీఈఆర్టీ. ఎన్సీఎఫ్ 2005ని సిఫారసు చేసింది నేషనల్ స్టీరింగ్ కమిటీ. ఎవరండి? నేషనల్ స్టీరింగ్ కమిటీ ఎన్సీఎఫ్ 2005ని సిఫారసు చేసింది. నేషనల్ స్టీరింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఎన్సీఎఫ్ నినాదం భారము లేని అభ్యసన కార్యక్రమం. ఏంటండి? భారము లేని అభ్యసన కార్యక్రమం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఇంతవరకు ఎవరికి డౌట్ లేదు కదా? ఇప్పుడు చూద్దాం. ఈ ఎన్సీఈఆర్టీ రూపొందించిన ఈ ఎన్సీఎఫ్ 2005లో తొలి వాక్యం మొదటి వాక్యం ఏంటో తెలుసా? విశ్వకవి ఠాగూర్ రాసిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. విశ్వకవి ఠాగూర్ రాసిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే పుస్తకంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే పుస్తకంలో బాల్యానికి స్వేచ్ఛ, చూడండి, బాల్యానికి స్వేచ్ఛ, సహజ ఆనందం కీలకం అనే వాక్యంతో ఎన్సీఎఫ్ 2005 ప్రారంభమవుతుంది. ఎన్సీఎఫ్ 2005లో తొలి వాక్యం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథములో బాల్యానికి స్వేచ్ఛ, సహజ ఆనందం కీలకం. పిల్లల బాల్యానికి స్వేచ్ఛ, సహజ ఆనందము అన్నాడు. చాక్లెట్ ఇస్తే బడికి వస్తే కృత్రిమ ఆనందము, సారుకు భయపడి బడికి వస్తే కృత్రిమ ఆనందము, ఇంటికాడ అమ్మ నాన్న సంతోషం కోసం బడికి వస్తే కృత్రిమ ఆనందం, తనకు తాను ఉత్సాహంగా బడికి వస్తే సహజ ఆనందం. బాల్యానికి స్వేచ్ఛ, సహజ ఆనందం
కీలకం అనే వాక్యంతో ఎన్సిఎఫ్ 2005 ప్రారంభమవుతుంది. ఒక విద్యార్థిని తల్లి పేర్కొన్న ఈ ఎన్సిఎఫ్ 2005లో ముగింపు వాక్యం, చివరి వాక్యం. ఎన్సిఎఫ్ 2005లో ముగింపు వాక్యం, చివరి వాక్యం. ఒక విద్యార్థిని తల్లి పేర్కొన్న నేటి విద్యా విధానం చదువుకున్న మూర్ఖుణ్ణి తయారు చేస్తుంది. నేటి విద్యా విధానం చదువుకున్న మూర్ఖుణ్ణి తయారు చేస్తుంది అన్న వాక్యంతో ఎన్సిఎఫ్ 2005 ముగుస్తుంది. ప్రారంభ వాక్యం విశ్వకవి ఠాగూర్ రాసిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథములో బాల్యానికి స్వేచ్ఛ, సహజ ఆనందం కీలకం. ఎన్సిఎఫ్ 2005లో చివరి వాక్యం ఒక విద్యార్థిని తల్లి పేర్కొన్న నేటి విద్యా విధానం చదువుకున్న మూర్ఖుణ్ణి తయారు చేస్తుంది అన్న వాక్యంతో ఎన్సిఎఫ్ 2005 ముగుస్తుంది. ఎన్సిఎఫ్ నినాదం భారము లేని అభ్యసనం. ఎన్సిఎఫ్ రూపొందించింది ఎన్సిఆర్టీ. ఎన్సిఎఫ్ 2005కు ఆధారం 1993 భారము లేని అభ్యసన కార్యక్రమం. తొలి వాక్యం బాల్యానికి సహజ ఆనందం స్వేచ్ఛ కీలకం. చివరి వాక్యం మూర్ఖుణ్ణి తయారు చేస్తుంది. ఇలా ఉన్నటువంటి ఎన్సిఎఫ్ 2005 4 మౌలిక సూత్రాలను ప్రతిపాదించింది. ఇలా ఉన్నటువంటి ఎన్సిఎఫ్ 2005 4 మౌలిక సూత్రాలు ప్రతిపాదించింది. ఆ 4 సూత్రాలు ఏంటి అంటే ఇవే మనం ఎన్సిఎఫ్ 2005 మౌలిక సూత్రాలు అంటాం. ఎన్సిఎఫ్ 2005 ప్రిన్సిపల్స్ అంటాం. ఈ ఎన్సిఎఫ్ 2005 పూర్తిగా ఈ ప్రిన్సిపల్ చుట్టే, ఈ 4 సూత్రాల చుట్టే ఎన్సిఎఫ్ 2005 పూర్తిగా ఉంటుంది. అంటే ఈ 4 అంశాలని ఆధారంగా చేసుకుని, ఈ 4 గైడ్ లైన్స్, ఈ 4 ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకుని ఎన్సిఎఫ్ 2005ని రూపొందించారు. అవి ఏంటి అంటే చూడండి, 1, 2, 3, 4. నేను తెలుగులో చెప్తాను. కన్సల్టింగ్ నాలెడ్జ్ టు ద లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ అన్నాడు. ఎన్సిఎఫ్ 2005లో అత్యంత ముఖ్యమైనటువంటి వాక్యం, అత్యంత ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్, కన్సల్టింగ్ నాలెడ్జ్ టు ద లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. పాఠశాల విజ్ఞానాన్ని బయటి విజ్ఞానంతో అనుసంధానం చేయాలి. ఎన్సిఎఫ్ 2005లో మొట్టమొదటి మౌలిక సూత్రం. పాఠశాల విజ్ఞానాన్ని బయటి విజ్ఞానంతో అనుసంధానం చేయగలగాలి. మీరు పాఠశాలలో నేర్పే అంశం బయటి విజ్ఞానంతో అనుసంధానం చేయగలగాలి. మీరు స్కూల్లో ఏమైనా చెప్పండి, మీరు స్కూల్లో ఏమైనా నేర్పండి, కానీ మీరు చెప్పే అంశం పాఠశాల విజ్ఞానం బయటి విజ్ఞానంతో అన్నాడు. కన్సల్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ అన్నాడు. పాఠశాల విజ్ఞానం బయటి విజ్ఞానంతో అనుసంధానం మీరు చేయగలగాలి. మీరు పాఠశాలలో ఆత్మ గురించి బోధిస్తున్నారు, ఆ ఆత్మ ఉందో లేదో తెలియదు, బయటికి వెళ్తే ఎక్కడ ఆత్మ కనబడలేదు, బల్లో నేర్చుకున్న అభ్యసనానికి ఇంటికాడ పరిపుష్టి లేదు, అభ్యసనం భారమయ్యింది, అభ్యసనం బట్టి పట్టారు, అభ్యసనం పరీక్ష రాసి మర్చిపోయారు. అంటే మీరు బల్లో చెప్పిన అంశం ఇంటి దగ్గర బయటి విజ్ఞానంతో మీరు కలపడం లేదు అంటాడు. మీరు కలిపి చెప్తే పిల్లలు నేర్చుకుంటారు. చీడ పురుగులు మీరు పాఠం చెప్పండి, ఆదివారం మీరు సెలవియ్యండి, సెలవిచ్చిన తర్వాత పిల్లవాడు పంట చేనుకు వెళ్తాడు. ఆదివారము బల్లో చెప్పినటువంటి పాఠానికి ఇంటికాడ పరిపుష్టి లభించింది, ఆలోచిస్తాడు, అన్వేషిస్తాడు, సందేహపడతాడు. సోమవారం బడికొచ్చి మిమ్మల్ని సందేహం అడుగుతాడు. మీరు చెప్పిన మందు ఒకటి, మా నాన్న పిచికారి చేసే మందు మరొకటి. అంటే పాఠశాల విజ్ఞానాన్ని బయటి విజ్ఞానంతో అనుసంధానం చేయగలగాలి. అలా చేసినప్పుడే అభ్యసనం విజయవంతం అవుతుంది అని ఈ ఎన్సిఎఫ్ 2005 మనకు పేర్కొంటుంది. పాఠశాల విజ్ఞానాన్ని బయటి విజ్ఞానంతో అనుసంధానం చేయగలగాలి. అలా చేసినప్పుడే లెర్నింగ్ అనేది విజయవంతమవుతుందని ఈ ఎన్సిఎఫ్ 2005లో మౌలిక సూత్రంగా, మొట్టమొదటి సూత్రంగా పేర్కొన్నారు. మీరు ఏది చెప్పినా, ఏ లెర్నింగ్ స్కూల్లో జరిపినా అది తప్పనిసరిగా బడి బయట విజ్ఞానంతో కలిసి ఉండాలి. పిల్లవానికి నిజ జీవితంలో ఉపయోగపడేదై ఉండాలి, కంటికి కనపడేదై ఉండాలి, అవసరం వచ్చేదై ఉండాలి. అవసరం ఉంటే పిల్లలు ఎంతో ఇష్టంగా నేర్చుకుంటారు కఠినమైన. అందుకే మీరు పాఠశాల విజ్ఞానాన్ని బయటి విజ్ఞానంతో అనుసంధానం చేయాలని ఈ ఎన్సిఎఫ్ 2005లో తొలి
సూత్రంగా పెట్టుకున్నారు. రెండవది లెర్నింగ్ ఈజ్ షిఫ్టెడ్ అవే ఫ్రమ్ రూట్ మెథడ్ అన్నాడు. బట్టి కంఠస్థం అనే పద్ధతులని మన విద్యారంగం నుంచి పూర్తిగా తొలగించాలి. ఇది ఎన్సిఎఫ్ 2005లో రెండవ మౌలిక సూత్రం అండి. లెర్నింగ్ ఈజ్ షిఫ్టెడ్ అవే ఫ్రమ్ ద రూట్ మెథడ్ అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎన్సిఎఫ్ 2005లో మొత్తం మనం మౌలిక సూత్రాలు ఎన్ని చెప్పుకున్నాం? ఎన్సిఎఫ్ 2005లో మనం మొత్తం మౌలిక సూత్రాలు 4 చెప్పుకున్నాం. ఒకటి ఏం చెప్పుకుంటున్నాం మనము? పాఠశాల విజ్ఞానాన్ని బయటి విజ్ఞానంతో అనుసంధానం చెయ్యగలగాలి. 2 బట్టి కంఠస్థం అనే పద్ధతులని మన విద్యారంగం నుంచి పూర్తిగా తొలగించాలి. బట్టి కంఠస్థం అనేది పిల్లలకు ఎప్పుడూ భారమే. బట్టి కంఠస్థం అభ్యసనం నుంచి పిల్లల్ని దూరం చేస్తుంది, అభ్యసనం నుంచి పక్కకు జరిపిస్తుంది. అభ్యసనం నుంచి దూరం కావడానికి బట్టి కంఠస్థం తోడ్పడుతుంది. ఈ బట్టి కంఠస్థం అనే పద్ధతులు మన విద్యారంగం నుంచి పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పి ఈ ఎన్సిఎఫ్ 2005లో రెండవ మౌలిక సూత్రంగా పొందుపరుచుకున్నారు. అంటే పిల్లలు బట్టి భయానికి కంఠస్థానికి ఆస్కారం లేని పాఠ్య ప్రణాళిక నిర్మించాలి. 1 పాఠశాల విజ్ఞానాన్ని బయటి విజ్ఞానంతో అనుసంధానం చెయ్యగలగాలి. 2 బట్టి కంఠస్థం అనే పద్ధతులని మన విద్యారంగం నుంచి పూర్తిగా నిషేధించాలి. 3 పుస్తకాల బరువును తగ్గిస్తూ పుస్తకాల యొక్క కాంటెంట్ తగ్గించకుండా పుస్తకాలని సుసంపన్నం చెయ్యగలగాలి అని ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005లో 3వ మౌలిక సూత్రం పేర్కొంటుంది. అంటే పుస్తకాల పరిధిని కుదించకుండా వాటిని సుసంపన్నం చెయ్యగలగాలి, కానీ పుస్తకాల బరువు మాత్రం తగ్గాలి. అంటే టెక్స్ట్ బుక్ యొక్క బరువు తగ్గాలి, కానీ దాంట్లో ఉన్న కాంటెంట్ ఎక్కడ రాజీ పడొద్దు. పుస్తకాల పరిధిని విస్తరించి వాటిని సుసంపన్నం చెయ్యాలి అని చెప్పి ఈ ఎన్సిఎఫ్ 2005 3వ మౌలిక సూత్రంగా మనకు పేర్కొంటూ ఉంటుంది. 3వ మౌలిక సూత్రంగా అది తెలియజేస్తూ ఉంది. 4 పరీక్షల్ని సంస్కరించి 4వ మౌలిక సూత్రం పరీక్షల్ని సంస్కరించి సులభతరం చేసి తరగతి గదిలో వాటిని సమన్వయం చేయగలగాలి, తరగతి గదిలో వాటిని భాగస్వామ్యం చేయగలగాలి. పరీక్ష అంటే మూల్యాంకనం అంటే 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికి ఉండేది కాదు. అది నిత్యం విద్యతో పాటు కొనసాగుతుంది. దాన్ని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదు. ఆ పరీక్ష అంటే పిల్లలు భయపడుతున్నారు, పరీక్ష కోసమే పిల్లలు చదువుతున్నారు, పరీక్ష కోసమే వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆ పరీక్షని ఏం చేయాలి? సంస్కరించాలి, సులభతరం చెయ్యాలి, తరగతి గదిలో పరీక్షని ఐక్యం చెయ్యగలగాలి. అలాంటి విధానం ఈ పరీక్షలో కూడా రావాలని ఎన్సిఎఫ్ 2005 4వ మౌలిక సూత్రం మనకు పేర్కొంటుంది. ఎంత మంచి సూత్రాలు చూడండి. పాఠశాల విజ్ఞానాన్ని బయటి విజ్ఞానంతో అనుసంధానం చెయ్యగలగాలి, బట్టి కంఠస్థం అనే పద్ధతుల్ని మన విద్యారంగం నుండి నిషేధించాలి, పుస్తకాల పరిధి తగ్గించకుండా వాటిని సుసంపన్నం చెయ్యగలగాలి, కానీ పుస్తకాల బరువును తగ్గించాలి. పరీక్షల్ని సంస్కరించి సులభతరం చేసి తరగతి గదిలో మమేకమయ్యేటట్టు వాటిని చూడాలి. ఇది ఎన్సిఎఫ్ 2005లో ఉన్నటువంటి మౌలిక సూత్రాలు. మౌలిక సూత్రాల సారాంశమే ఈ ఎన్సిఎఫ్ 2005. ఈ ఎన్సిఎఫ్ 2005గా మనం పేర్కొంటూ ఉంటాం. పాఠశాల విజ్ఞానాన్ని బయటి విజ్ఞానంతో అనుసంధానం చేయాలి, బట్టి కంఠస్థం అనే పద్ధతులని మన విద్యారంగం నుండి పూర్తిగా నిషేధించాలి, పుస్తకాల బరువు తగ్గించి సుసంపన్నం చెయ్యగలగాలి, పరీక్షల్ని సంస్కరించి సులభతరం చెయ్యాలి. ఇలా ఉన్నటువంటి ఎన్సిఎఫ్ 2005లో మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయి. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005లో దృక్పథం, అభ్యసనం, జ్ఞానం, పాఠ్య ప్రణాళిక, మదింపు, పాఠశాల దశలు, తరగతి గది, పాఠశాల వాతావరణం, క్రమబద్ధమైన సంస్కరణలు అని చెప్పి పర్స్పెక్టివ్, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్, కరిక్యులం అండ్ స్కూల్ స్టేజెస్, క్లాస్ రూమ్ అండ్ స్కూల్ ఎన్విరాన్మెంటల్ రిఫార్మర్స్ అని చెప్పి 5 అధ్యాయాలుగా ఈ నూతన ఎన్సిఎఫ్ 2005ని రూపొందించింది. ఆ అధ్యాయాల్లో ఏమున్నాదో మనం చూద్దాం.